నెక్స్ట్ ఏంటి అన్న క్వశ్చన్ మీకు కూడా వచ్చిందా? వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ 10th అయిన ప్రతి ఒక్కరికి మైండ్లో తిరిగే ఒకటే ఒక క్వశ్చన్, ఏం చేయాలి 10th తర్వాత? మీలో ఉన్న ఈ కన్ఫ్యూజన్ పోగొట్టడానికి ఈ వీడియో. అసలు మనకు 10th అయిపోయిన తర్వాత ఏమేమి కోర్సెస్ ఉంటాయి? ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, IIIT, ITI, వొకేషనల్ కోర్సెస్. ముందుగా ఇంటర్మీడియట్ గురించి తెలుసుకుంటున్నట్టయితే, ఇంటర్మీడియట్లో మనకి ఏమేం సబ్జెక్ట్స్, ఏమేం గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఏమేం గ్రూప్స్ ఉంటాయి అంటే ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ. ఎంపీసీలో మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అడిషనల్గా 2 లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ అనేది ఉంటుంది. ఒకటి ఇంగ్లీష్ కామన్గా అందరికీ ఉండే సబ్జెక్టు, ఇంకొకటి తెలుగు, సాంస్క్రిట్, హిందీ. ఈ 3 లాంగ్వేజ్లో మీరు ఏదో ఒక లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకోవచ్చు. బైపీసీ గ్రూప్లో మనకి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇందాక చెప్పినట్టే 2 లాంగ్వేజెస్ అనేది మనకు ఉంటుంది. ఎంబైపీసీ అంటే మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇందాక చెప్పినట్టే అన్ని గ్రూపుల్లోనూ కామన్గా ఉండేది 2 లాంగ్వేజెస్. ఎంఈసీ మ్యాథ్స్, ఎకనామిక్స్, సివిక్స్, అడిషనల్గా 2 లాంగ్వేజెస్ అనేది మనకి దీంట్లో కూడా ఉంటుంది. సిఈసీ సివిల్స్, ఎకనామిక్స్, కామర్స్. దీనికి కూడా అడిషనల్గా 2 లాంగ్వేజెస్ అనేది మనకు కామన్గా ఉంటుంది. హెచ్ఈసీ హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. దీంట్లో కూడా మనకి అడిషనల్గా 2 లాంగ్వేజెస్ అనేది ఉంటుంది. ఒక్కో గ్రూప్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఎంపీసీలో ఫ్యూచర్ స్కోప్ ఏ విధంగా ఉంటుంది? ఎంపీసీ అయిపోయిన తర్వాత మనం డిగ్రీ, ఇంజనీరింగ్, నేవీ, డిఫెన్స్ ఆర్ ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేది మనం ఇవ్వచ్చు. డిగ్రీలో మనకి ఉండే కోర్సెస్ బీఎస్సీ, బీకామ్, బీఏ, ఎల్ఎల్బి. ఇంటర్ ఎంపీసీ తర్వాత మనం ఈ గ్రూపుల్లో కూడా డిగ్రీ అనేది జాయిన్ అవ్వచ్చు. మీరు ఇంటర్మీడియట్ తర్వాత ఎంపీసీ చేసి ఇంజనీరింగ్లో చేయాలి అనుకుంటున్నట్టయితే ముందుగా మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నేమ్స్ వచ్చేసరికల్లా జేఈ మెయిన్స్ అండ్ ఎంసెట్. ముందుగా మనం జేఈ మెయిన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. జేఈ మెయిన్స్ అంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఓవరాల్ ఇండియాలో ఉన్న ఆల్ ఎన్ఐటీస్, IIITs, IITs కాలేజ్లో మీరు ఇంజనీరింగ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిన ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది జేఈ మెయిన్స్. ఇంకొక ఎంట్రన్స్ ఎగ్జామ్ పేరు వచ్చేసరికల్లా ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్. మీరు ఏపీలో ఉన్నట్టయితే ఏపీ ఎంసెట్, టీఎస్లో ఉన్నట్టయితే టీఎస్ ఎంసెట్ అనే ఎగ్జామ్ అనేది ఇంజనీరింగ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళ ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఇంజనీరింగ్లో ఏమేమి కోర్సెస్ ఉంటాయి అనే దీని గురించి నేను డిప్లొమా గురించి చెప్పేటప్పుడు మీకు నేను చెప్తాను. బైపీసీలో మనకి ఫ్యూచర్ స్కోప్ ఏ విధంగా ఉంటుంది? బైపీసీ తీసుకున్న తర్వాత కూడా మీరు డిగ్రీ చేయొచ్చు. బైపీసీకి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బైపీసీ చేసిన ప్రతి ఒక్కరు రాయవలసిన ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం ద్వారా మీకు మెడికల్ కాలేజెస్లో సీట్ అనేది వస్తుంది. దీని ద్వారా మీరు డాక్టర్ కళని నెరవేర్చుకోవచ్చు. ఎంబైపీసీ అంటే మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. దీని ఫ్యూచర్ స్కోప్ ఏంటి? మనం ఎంబైపీసీ చేసినట్టయితే మనం ఇంజనీరింగ్ సైడ్ అండ్ మెడికల్ సైడ్ 2 సైడ్లకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయడానికి మనకు అవకాశం ఉంటుంది. అండ్ ఇదేది కాదు అనుకుంటే మీరు డిగ్రీ కూడా చేసుకోవచ్చు. ఎంఈసీలో మనకి ఫ్యూచర్ స్కోప్ ఏ విధంగా ఉంటుంది? ఎంఈసీ అయిపోయిన తర్వాత మీరు డిగ్రీ అండ్ మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చార్టెడ్ అకౌంట్స్ అంటే సిఏ అనేసి కూడా అంటారు దీన్ని. దీని యొక్క ప్రత్యేకత, అన్ని బ్యాంకులు అనేవి మీ ఆధ్వర్యంలో ఉంటుంది. దగ్గర అన్ని బ్రాంచెస్కి మీరే కింగ్ అనేసి చెప్పుకోవచ్చు. అండ్ సిఈసీ, హెచ్ఈసీ దీని గురించి ఫ్యూచర్ స్కోప్ ఏ విధంగా ఉంది అంటే ఎనీ టైప్ ఆఫ్ డిగ్రీ అండ్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ఆర్ అవైలబుల్ అండ్ ఎలిజిబుల్ ఆల్సో. మీరు ఒకవేళ ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదు, ఇంట్లో ఫైనాన్షియల్గా సిచ్యువేషన్ అనేది బాగాలేదు అనుకుంటే మీరు ఇంటర్మీడియట్ ఫ్రీగా చదువుకోవచ్చు. అది ఎలాగా అంటే మనకి టీఎస్లో TSWRJC, మహాత్మా జ్యోతిర్భాయ్ పూలే అనే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీరు మినిమం క్వాలిఫై మార్క్స్ రాసుకున్నా సరే మీకు 2 years అనేది మొత్తం గవర్నమెంట్ అనేది మీకు మీ స్టడీస్ అనేది చూసుకుంటుంది. ఇప్పుడు మనం పాలిటెక్నిక్ గురించి మాట్లాడుకుందాం. పాలిటెక్నిక్ అనేది ఇంజనీరింగ్కి సంబంధించిన కోర్సు. ఇక్కడ మీరు తీసుకున్న కోర్స్ అనేది ప్రతి ఒక్కటి ప్రాక్టికల్ నాలెడ్జ్తోనే మీరు సర్టిఫికేట్ అనేది తీసుకొని వస్తారు. పాలిటెక్నిక్ ఎలా అప్లై చేయాలి, ఏంటి పాలిటెక్నిక్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. పాలిటెక్నిక్ అంటే పాలిటెక్నిక్ కాలేజెస్లో డిప్లొమా చేసేదాన్ని పాలిటెక్నిక్ అనేసి అంటాము. ఈ పాలిటెక్నిక్ కోసము మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. మీరు ఏపీలో ఉంటే ఏపీ పాలిసెట్, టీఎస్లో ఉంటే టీఎస్ పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది రాయాల్సి ఉంటుంది. దీని ద్వారా మీకు డిప్లొమా కాలేజ్లో సీట్ అనేది దొరుకుతుంది. ఇంట్లో మనకి ఏమేమి కోర్స్ అవైలబుల్గా ఉన్నాయో ఇక్కడ మనం చూసుకుందాం. సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానిక్. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ట్రిపుల్ ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎంఈ మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ. ఇలా మనకి చాలా గ్రూప్స్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కొక్క దాని లిస్టు మీకు కింద మెన్షన్ చేస్తున్నా చూడండి. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఈ బ్రాంచ్లో మీరు టోటల్గా వెబ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, సాఫ్ట్వేర్కి సంబంధించిన అన్ని అంశాల గురించి దీంట్లో మీకు నేర్పిస్తారు. ఫ్యూచర్ స్కోప్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ సెక్టర్లో మీకు జాబ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ప్రైవేట్ సెక్టర్లో మీకు జాబ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి.
మీరు మీ ఇంజనీరింగ్లో సిఎస్సి అయిపోయిన తర్వాత గేట్ ఎగ్జామ్ ఇచ్చి ఎంటెక్ కూడా జాయిన్ అవ్వచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, దీని ఫ్యూచర్ స్కోప్ అంటే ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ మీరు మొత్తం చదువుకునేది కమ్యూనికేషన్ గురించి చదువుకుంటారు. అంటే 2 సిగ్నల్స్ మధ్య ఉన్న కమ్యూనికేషన్స్ గురించి అనేది చదువుకుంటున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు అనేది, మీ పేరెంట్స్ కాల్ చేసేటప్పుడు మాటలు అనేది అది ఎలా కమ్యూనికేట్ అవుతుందో అలాంటి మైక్రోసాఫ్ట్స్ గురించి మీరు ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ దీంట్లోనే మీరు చదువుకుంటారు. త్రిబుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, దీంట్లో ఫ్యూచర్ స్కోప్ ఏ విధంగా ఉంటుంది, అసలు త్రిబుల్ అంటే ఏం చేస్తాం, అసలు త్రిబుల్లో ఏముంటుంది. త్రిబుల్లో మనకి పవర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మీరు ఇంట్లో వాడే విద్యుత్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది. ట్రాన్స్ఫార్మర్ మీ ఇంటి బయట చూసే ఉంటారు. ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి పవర్ అనేది ఎలా కన్జ్యూమ్ అవుతుంది, ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి మీ ఇంటికి కరెంట్ అనేది ఎలా వస్తుంది, ఈ కరెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క విషయం గురించి మీరు ఇక్కడ చూస్తారు. మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, మీరు నడిపే బైక్ అయినా కావచ్చు, కార్ అయినా కావచ్చు, సైకిల్ అయినా కావచ్చు, అందులో నడిచే మెకానిజము అంటే ఇంజన్ పార్ట్ కానీ గేర్ పార్ట్ కానీ ప్రతి ఒక్క విషయం గురించి డీటెయిల్గా మీకు మెకానికల్ ఇంజనీరింగ్లో తెలుసుకుంటారు. ఇలా మనకి డిప్లొమాలో కోర్సెస్ అనేవి ఉంటాయి. ఇంకా కోర్సెస్ అనేవి నేను కింద అటాచ్ చేస్తున్నా చూడండి. ట్రిపుల్ ఐటీ, మీ 10th క్లాస్ అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉండాలి. అండ్ మీకు 10thలో 10/10 మార్క్స్ వచ్చి ఉండాలి. అలా అయితేనే మీరు ట్రిపుల్ ఐటీలోన సీటు పొందే అవకాశం ఉంది. ట్రిపుల్ ఐటీ అంటే 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్. 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సులో మనకి 2+4 విధానం అనేది ఉంటుంది. 2+4 విధానము అంటే 2 ఇయర్స్ PUC 1 అండ్ PUC 2. ఇట్ ఈస్ ఈక్వాలెంట్ టు ఇంటర్మీడియట్. మీకు వచ్చిన PUC 1 అండ్ PUC 2 మార్క్స్ విధానం ప్రకారమే ట్రిపుల్ ఐటీలో ఉన్న ఇంజనీరింగ్ బ్రాంచెస్లో ఉన్న కోర్సెస్ అనేవి మీకు అలొకేట్ అవుతాయి. మీకు మంచి బ్రాంచ్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీ PUC 1 PUC 2లో మీకు మంచి మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. ఐటీఐలో మనకి ఏమేమి గ్రూప్స్ ఉంటాయంటే ఫిట్టర్, కంప్యూటర్, మెకానికల్, ప్లంబర్, ఎలక్ట్రికల్, వెల్డర్, ఫైర్మ్యాన్, ఇంకా దీంతో చాలా గ్రూప్స్ అనేవి ఉంటాయి. అవన్నీ ఇక్కడ అటాచ్ చేస్తున్నా చూడండి. ప్లంబర్ వర్క్ కానీ, ఫిట్టింగ్ వర్క్ కానీ, మెకానికల్ వర్క్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్ కానీ ఏదైనా కావాలంటే మనకి ముందుగా గుర్తొచ్చేది ఐటీఐ వర్కర్సే మనకు గుర్తొస్తారు. ఐటీఐ చేసిన విద్యార్థులే మనకు గుర్తొస్తారు. ఇక్కడ మనకి టోటల్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువగా దొరుకుతుంది. ఇందులో మనకి గవర్నమెంట్ సెక్టర్ నుంచి ఫ్యూచర్ స్కోప్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. పారామెడికల్ కోర్స్ అంటే ఏంటి, యాజ్ ఏ డాక్టర్గా మీరు పేషెంట్స్కి సర్వ్ చేయాలి అనుకుంటే MBBS డిగ్రీయే చేయాల్సిన అవసరం లేదు. షార్ట్ టర్మ్గా మీరు ఈ పారామెడికల్ కోర్సులు అనేది జాయిన్ అవ్వచ్చు. 3 ఇయర్స్లో ఈ కోర్స్ కంప్లీట్ చేసుకొని మీరు ప్రాక్టికల్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అనేది మీరు ఈ ఫీల్డ్లోన సంపాదించుకోవచ్చు. అసలుకి ఏమేమి కోర్సెస్ ఉంటాయంటే మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ, ఫిజియోథెరపీ అండ్ నర్సింగ్. ఇందులో మనకి ఈ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఈ విధంగా మీరు 10th అయిపోయిన తర్వాత మీకు మెడికల్లో ఇంట్రెస్ట్ ఉందంటే షార్ట్ టర్మ్గా 3 ఇయర్స్ కోర్సులో మీరు పారామెడికల్ కోర్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ కోర్సెస్ ఆర్ వొకేషనల్ కోర్సెస్. షార్ట్ టర్మ్ కోర్సెస్ అంటే ఏంటి, గ్రాఫిక్, యానిమేషన్, వెబ్ డిజైనింగ్, సైబర్ సెక్యూరిటీ, DTP, PG, DCA అండ్ టాలీ. గ్రాఫిక్ డిజైనింగ్ గురించి నేర్చుకోవడం, యానిమేషన్ గురించి నేర్చుకోవడం, వెబ్ డిజైనింగ్ గురించి నేర్చుకోవడం, సైబర్ సెక్యూరిటీ గురించి నేర్చుకోవడం అండ్ DTP డెస్క్టాప్ పబ్లిషింగ్ అండ్ PG, DCA పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, టాలీ, బిజినెస్ అకౌంట్ సాఫ్ట్వేర్స్ అనేవి ఇలాంటివన్నీ మనకి షార్ట్ టర్మ్ కోర్సెస్ కింద, వొకేషనల్ కోర్సెస్ కింద మనకి అవైలబుల్గా ఉన్నాయి. 10th తర్వాత ఓన్లీ ఈ కోర్సెసే కాకుండా నాకు 10th తర్వాత జాబ్ కావాలి అనుకుంటే మీకు 10th తర్వాత ఉన్న గవర్నమెంట్ జాబ్స్ ఏంటి అంటే ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో మనకి ఇయర్లీ అయినా 2 ఇయర్స్కి వన్స్ అయినా పోస్టులు అనేవి తీస్తారు. మీరు 10th తర్వాత ఈ పోస్ట్కి అనేది మీరు ఎలిజిబుల్గా ఉంటారు.